కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎటకేలకు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ గురించి మనతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్, కోర్టు ఈరోజు ఎన్నిక జరిగింది, ఎట్లా జరిగింది సార్, మీరేం చెప్పండి. సో కోర్టు ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక 12:30 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న సభ్యులలో 24 మంది సభ్యులలో 14 మంది ఈ ప్రత్యేక సమావేశానికి హాజరు కావడం జరిగింది. చట్ట ప్రకారము కోరము 1/2 ఉండాలి. 12 మంది ఉంటే మనం ఎన్నిక నిర్వహించవచ్చు. 14 మంది ఉన్నారు కాబట్టి ఎన్నిక నిర్వహించి ఈ చైర్పర్సన్గా శ్రీమతి గుడిసెల సంధ్యారాణి, వార్డు నెంబర్ 79ను భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు అయినట్టు కూడా డిక్లేర్ చేసి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. వారి చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైస్ చైర్పర్సన్గా శ్రీమతి మిట్టపల్లి సరిత, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను వైస్ చైర్పర్సన్గా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సో ఇనానిమస్గా ఇద్దరు కూడా ఇనానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో కాబట్టి వాళ్ళిద్దరి ఎన్నికలు కూడా సక్రమంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ మేనర్లో మన జిల్లా యంత్రాంగం అంతా కూడా, పోలీస్ సిబ్బంది, తర్వాత అదేవిధంగా మా జిల్లా ఎన్నికల అధికారి గారు కూడా దీని అన్నిటికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి కోర్టు తీర్పు ప్రకారం మాత్రం ఈరోజు కేతనపల్లి చైర్మన్ ఎన్నిక జరిగింది, సజావుగా కొనసాగింది. చైర్మన్గా సంధ్యారాణి, వైస్ చైర్మన్గా సరితలను మాత్రం ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, కేతనపల్లి మున్సిపాలిటీ నుండి.